నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 81లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఈ ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. మోషన్. మోషన్ని తెలుగులో చలనం లేదా కదలిక అని అంటాం. ద కార్ ఈజ్ ఇన్ మోషన్. ద కార్ ఈజ్ ఇన్ మోషన్. కారు కదలికలో ఉంది. హీ మేడ్ ఏ మోషన్ టు లీవ్. హీ మేడ్ ఏ మోషన్ టు లీవ్. అతను వెళ్ళడానికి సూచించాడు. వన్స్. వన్స్ని తెలుగులో ఒకసారి లేదా ఒకప్పుడు అని అంటాం. ఐ మెట్ హిమ్ వన్స్. ఐ మెట్ హిమ్ వన్స్. నేను అతన్ని ఒకసారి కలిశాను. వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ వాజ్ ఎ కింగ్. వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ వాజ్ ఎ కింగ్. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అవుట్లెట్. అవుట్లెట్ని తెలుగులో అమ్మక కేంద్రం అని అంటాం. దేర్ ఈజ్ ఏ న్యూ అవుట్లెట్ నియర్ బై. దేర్ ఈజ్ ఏ న్యూ అవుట్లెట్ నియర్ బై. దగ్గరలో ఒక కొత్త అమ్మక కేంద్రం ఉంది. దిస్ బ్రాండ్ హ్యాస్ మెనీ అవుట్లెట్స్. దిస్ బ్రాండ్ హ్యాస్ మెనీ అవుట్లెట్స్. ఈ బ్రాండ్కు చాలా అమ్మక కేంద్రాలు ఉన్నాయి. సే సంథింగ్. సే సంథింగ్ని తెలుగులో ఏదైనా చెప్పు లేదా ఏదైనా మాట్లాడు అని అంటాం. యు ఆర్ క్వైట్. సే సంథింగ్. యు ఆర్ క్వైట్. సే సంథింగ్. నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావు. ఏదైనా చెప్పు. ఇఫ్ యూ డిసగ్రీ సే సంథింగ్. ఇఫ్ యూ డిసగ్రీ సే సంథింగ్. మీరు అంగీకరించకపోతే ఏదైనా మాట్లాడు. మాస్టర్. మాస్టర్ని తెలుగులో ఆచార్యుడు లేదా నిపుణుడు అని అంటాం. హీ ఈజ్ మాస్టర్ ఆన్ దిస్ ఆర్ట్. హీ ఈజ్ మాస్టర్ ఆన్ దిస్ ఆర్ట్. అతను ఈ కళలో నిపుణుడు. ఐ జస్ట్ ఫినిష్డ్ మై మాస్టర్స్ డిగ్రీ. ఐ జస్ట్ ఫినిష్డ్ మై మాస్టర్స్ డిగ్రీ. నేను ఇప్పుడే నా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాను. అవుట్రేజ్. అవుట్రేజ్ని తెలుగులో ఆగ్రహం లేదా ఘోరం అని అంటాం. ద న్యూస్ కాజ్డ్ అవుట్రేజ్. ద న్యూస్ కాజ్డ్ అవుట్రేజ్. ఆ వార్త ఆగ్రహాన్ని కలిగించింది. పీపుల్ రియాక్టెడ్ విత్ అవుట్రేజ్. పీపుల్ రియాక్టెడ్ విత్ అవుట్రేజ్. ప్రజలు ఆగ్రహంతో స్పందించారు. అవుట్పుట్. అవుట్పుట్ని తెలుగులో ఉత్పత్తి అని అంటాం. ద ఫ్యాక్టరీ ఇంక్రీజ్డ్ ఇట్స్ అవుట్పుట్. ద ఫ్యాక్టరీ ఇంక్రీజ్డ్ ఇట్స్ అవుట్పుట్. ఫ్యాక్టరీ తన ఉత్పత్తిని పెంచింది. అవుట్పుట్ ఈజ్ లో టుడే. అవుట్పుట్ ఈజ్ లో టుడే. ఈరోజు ఉత్పత్తి తక్కువగా ఉంది. అవుట్లుక్. అవుట్లుక్ని తెలుగులో దృక్పథం లేదా అభిప్రాయం అని అంటాం. హీ హ్యాజ్ ఏ పాజిటివ్ అవుట్లుక్. హీ హ్యాజ్ ఏ పాజిటివ్ అవుట్లుక్. అతనికి సానుకూల దృక్పథం ఉంది. చేంజ్ యువర్ అవుట్లుక్. చేంజ్ యువర్ అవుట్లుక్. నీ దృక్పథాన్ని మార్చుకో. ఓవర్లుక్. ఓవర్లుక్ని తెలుగులో పట్టించుకోకపోవడం లేదా దృష్టి తప్పించడం అని అంటాం. డోంట్ ఓవర్లుక్ ద డీటెయిల్స్. డోంట్ ఓవర్లుక్ ద డీటెయిల్స్. వివరాలను పట్టించుకోకపోవద్దు. హీ ఓవర్లుక్డ్ మై మెసేజ్. హీ ఓవర్లుక్డ్ మై మెసేజ్.
అతను నా సందేశం పట్టించుకోలేదు. ఓవెన్. ఓవెన్‌ని తెలుగులో ఓవెన్ అని అంటాం. పుట్ ద కేక్ ఇన్ ద ఓవెన్. పుట్ ద కేక్ ఇన్ ద ఓవెన్. కేక్‌ని ఓవెన్‌లో పెట్టండి. ద ఓవెన్ ఈజ్ హాట్. ద ఓవెన్ ఈజ్ హాట్. ఓవెన్ వేడిగా ఉంది. ఓవరాల్. ఓవరాల్‌ని తెలుగులో మొత్తంగా లేదా అన్నిటిలో అని అంటాం. ఓవరాల్ ద ట్రిప్ వాజ్ గుడ్. ఓవరాల్ ద ట్రిప్ వాజ్ గుడ్. మొత్తంగా ప్రయాణం బాగా జరిగింది. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్డ్. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్డ్. మొత్తం పనితీరు మెరుగుపడింది. ప్యాడ్. ప్యాడ్‌ని తెలుగులో దిండు అని అంటాం. యూజ్ దిస్ రైటింగ్ ప్యాడ్. యూజ్ దిస్ రైటింగ్ ప్యాడ్. ఈ రైటింగ్ ప్యాడ్ వాడు. దిస్ సీట్ హ్యాజ్ ఏ సాఫ్ట్ ప్యాడ్. దిస్ సీట్ హ్యాజ్ ఏ సాఫ్ట్ ప్యాడ్. ఈ సీటుకు మృదువైన ప్యాడ్ ఉంది. ప్యాకేజ్. ప్యాకేజీని తెలుగులో ప్యాకేజీ లేదా పార్సిల్ అని అంటాం. ఐ రిసీవ్డ్ ఏ ప్యాకేజ్. ఐ రిసీవ్డ్ ఏ ప్యాకేజ్. నాకు ఒక ప్యాకేజ్ వచ్చింది. ద ప్యాకేజ్ ఈజ్ హెవీ. ద ప్యాకేజ్ ఈజ్ హెవీ. ప్యాకేజ్ బరువుగా ఉంది. ప్యాక్. ప్యాక్‌ని తెలుగులో ప్యాక్ చేయు లేదా మూట అని అంటాం. ప్యాక్ యువర్ బ్యాగ్స్. ప్యాక్ యువర్ బ్యాగ్స్. నీ బ్యాగులు ప్యాక్ చేయి. ఐ నీడ్ టు ప్యాక్ మై క్లోత్స్. ఐ నీడ్ టు ప్యాక్ మై క్లోత్స్. నా దుస్తులను ప్యాక్ చేయాలి. ఓవర్సీస్. ఓవర్సీస్‌ని తెలుగులో విదేశాల్లో అని అంటాం. హీ వెంట్ ఓవర్సీస్ ఫర్ వర్క్. హీ వెంట్ ఓవర్సీస్ ఫర్ వర్క్. అతను పని కోసం విదేశాలకు వెళ్ళాడు. మై బ్రదర్ లీవ్స్ ఓవర్సీస్. మై బ్రదర్ లీవ్స్ ఓవర్సీస్. నా అన్న విదేశాల్లో ఉంటాడు. ప్యానెల్. ప్యానెల్‌ని తెలుగులో ప్యానెల్ లేదా సభ అని అంటాం. ద ప్యానెల్ సెలెక్టెడ్ 3 candidates. ద ప్యానెల్ సెలెక్టెడ్ 3 candidates. ఆ ప్యానెల్ 3 అభ్యర్థులను ఎంపిక చేసింది. ద డోర్ హ్యాజ్ ఏ వుడెన్ ప్యానెల్. ద డోర్ హ్యాజ్ ఏ వుడెన్ ప్యానెల్. తలుపుకు చెక్క ప్యానెల్ ఉంది. పెయిన్ఫుల్. పెయిన్ఫుల్‌ని తెలుగులో బాధాకరమైన లేదా నొప్పి కలిగించే అని అంటాం. ఇట్ వాజ్ ఏ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ ఏ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. అది బాధాకరమైన అనుభవం. మై లెగ్ ఈజ్ పెయిన్ఫుల్. మై లెగ్ ఈజ్ పెయిన్ఫుల్. నా కాలు నొప్పిగా ఉంది. ఓనర్షిప్. ఓనర్షిప్‌ని తెలుగులో యాజమాన్యం లేదా సొంతం అని అంటాం. హూ హ్యాస్ ఓనర్షిప్ ఆఫ్ దిస్ ల్యాండ్. హూ హ్యాస్ ఓనర్షిప్ ఆఫ్ దిస్ ల్యాండ్. ఈ భూమికి ఎవరి యాజమాన్యం. ఐ ట్రాన్స్ఫర్డ్ ద ఓనర్షిప్. ఐ ట్రాన్స్ఫర్డ్ ద ఓనర్షిప్. నేను యాజమాన్యం బదిలీ చేశాను. పెయింట్. పెయింట్‌ని తెలుగులో రంగు వేయడం అని అంటాం. ఐ విల్ పెయింట్ ద వాల్. ఐ విల్ పెయింట్ ద వాల్. నేను గోడకు రంగు వేస్తాను. షీ పెయింటెడ్ ఏ పిక్చర్. షీ పెయింటెడ్ ఏ పిక్చర్. ఆమె ఒక చిత్రానికి రంగు వేసింది. ప్యాంట్స్. ప్యాంట్స్‌ని తెలుగులో పంచె లేదా ప్యాంట్ అని అంటాం. ఐ బాట్ న్యూ ప్యాంట్స్. ఐ బాట్ న్యూ ప్యాంట్స్.
నేను కొత్త ప్యాంట్ కొనుగోలు చేశాను. దీస్ ప్యాంట్స్ ఆర్ టూ టైట్. దీస్ ప్యాంట్స్ ఆర్ టూ టైట్. ఈ ప్యాంటు చాలా బిగుతుగా ఉంది. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈ రోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.